ఆదాము మరియు హవ్వల గురించిన ఈ కథను నేను బైబిలులోని కొన్ని విషయాలతో కలిపి మీకు ఒక ఉపన్యాస రూపంలో అందిస్తున్నాను. పాపం యొక్క విషాదం, కృప యొక్క వాగ్దానం. మనమిప్పుడు దేవుడు ఆదాము హవ్వలను వెతుకుతున్న సమయాన్ని గురించి ఆలోచిద్దాం. తోటలోని చల్లని గాలి వీస్తున్నప్పుడు దేవుని స్వరం వినిపిస్తుంది. ఆదాము, నీవు ఎక్కడ ఉన్నావు? దేవునికి ఆదాము ఎక్కడ ఉన్నాడో తెలీదా? ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే దేవుడంతా చూసేవాడు, అన్నింటికీ అతీతుడు. అయితే ఈ ప్రశ్న ఒక వెతుకులాట కాదు, అది హృదయాలను కదిలించే పిలుపు. తమ పాపం వలన సిగ్గుపడి, భయపడి దాక్కున్న ఆదాము హవ్వల హృదయాలను దేవుడు తాకాలనుకున్నాడు. సృష్టి మరియు పతనానికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు. మనం దీని గురించి ఇంకా లోతుగా ఆలోచిద్దాం. ఆదాము అనే పేరు హీబ్రూ భాషలో మనుష్యుడు లేదా భూమి అనే అర్థం వస్తుంది. ఎందుకంటే దేవుడు ఆదామును భూమి దుమ్ము నుండి సృష్టించాడు. హవ్వ అంటే జీవం అని అర్థం. ఆమె జీవం ఉన్నవారందరికీ తల్లి. వారు దేవుని ఆజ్ఞను ధిక్కరించినప్పుడు వారి జీవితాల్లో ఒక పెద్ద మార్పు వచ్చింది. దేవుడు ఒక నిబంధన పెట్టాడు. ఏదేను తోటలో ఉన్న ఏ పండునైనా తినవచ్చు, అయితే మంచి చెడుల తెలివినిచ్చే వృక్షఫలాన్ని మాత్రం తినకూడదు. ఈ ఆజ్ఞ పాపానికి సంబంధించినది కాదు, అది దేవునికి విధేయత చూపించటానికి వారికిచ్చిన అవకాశం. అది వారి ప్రేమను, విశ్వాసాన్ని పరీక్షించేది. కాని వారు పరీక్షలో విఫలమయ్యారు. బాధ్యతను తప్పించుకోవడం. పాపం చేసిన తరువాత ఆదాము హవ్వల నుండి మనకు తెలిసిన ఒక విషయమేమిటంటే, మానవులు తమ తప్పులకు ఇతరులను నిందించడం. దేవుడు ఆదామును అడిగినప్పుడు, నువ్వు ఆ ఫలం తిన్నావా అని అడిగాడు. అప్పుడు ఆదాము వెంటనే, నువ్వు నాకిచ్చిన స్త్రీ, ఆమె నాకు ఆ పండు ఇచ్చింది అని జవాబిచ్చాడు. ఇక్కడ ఆదాము హవ్వను మాత్రమే నిందించలేదు, పరోక్షంగా దేవుణ్ణి కూడా నిందించాడు. అంటే నువ్వు ఈ స్త్రీని ఇవ్వకుంటే ఇది జరిగేది కాదు అని. దేవుడు హవ్వను అడిగినప్పుడు ఆమె కూడా సర్పం నన్ను మోసగించింది అని చెప్పింది. ఈ సంఘటన మనకు ఒక విషయాన్ని గుర్తుచేస్తుంది. మనం తప్పు చేసినప్పుడు దానికి బాధ్యత వహించడానికి ఇష్టపడము, కాని దేవుడు మన నుండి కోరుకునేది నిజాయితీ. మన తప్పును ఒప్పుకుంటేనే క్షమాపణ, విముక్తి లభిస్తాయి. పాపం యొక్క పరిణామాలు మరియు నిరీక్షణ. పాపం యొక్క పరిణామాలు చాలా భయంకరమైనవి. దేవుడు సర్పాన్ని శపించినప్పుడు అది ఇకపై భూమిమీద ప్రాకవలసి వచ్చింది. పాపం అనేది ఒక జీవి యొక్క స్వభావాన్నే మార్చేస్తుంది. సింహం గొర్రెపిల్లను తినడం, మనుషులు చలికి, అలసటకు, కష్టానికి గురవడం వంటివన్నీ పాపం యొక్క పరిణామాలే. నిజానికి శీతోష్ణస్థితి, పర్యావరణ వ్యవస్థ, మానవ సంబంధాలు అన్నీ పాపం వలన ప్రభావితమయ్యాయి. యెషయా గ్రంథంలో సింహం గొర్రెపిల్లతో కలిసి ఉండడం గురించి ఉంది. అది భవిష్యత్తులో తిరిగి వచ్చే సంపూర్ణ స్థితికి ఒక సూచన. కాని ఈ విషాద సమయంలో దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్నిచ్చాడు. ఆదికాండంలో చెప్పినట్లుగా, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నీ తలను చితుకగొట్టును, నీవు దాని మడిమెను చితుకగొట్టుదువు. ఈ వచనం ఒక ప్రవచన వాక్యం, ప్రోటో ఇవాంజేలియం. స్త్రీ సంతానమంటే యేసుక్రీస్తు. ఇది మానవాళికి ఇచ్చిన మొదటి సువార్త. పాపం యొక్క విషాదం తరువాత దేవుడు రక్షణ మార్గాన్ని చూపిస్తున్నాడు. బలి మరియు రక్షణ యొక్క మార్గం. ఆదాము హవ్వలు తమ పాపం వలన వెలికివస్తే సిగ్గుపడతారని దేవునికి తెలుసు. వారు తమకోసం అంజూరపు ఆకులతో బట్టలు చేసుకున్నారు, కాని అవి పాపాన్ని కప్పలేవు. దేవుడు వారికోసం జంతు చర్మాలతో బట్టలు తయారుచేశాడు. దీనికి ఒక జంతువు ప్రాణం పోయింది. దీని ద్వారా దేవుడు ఒక ప్రాణాన్ని కోల్పోకుండా పాపానికి ప్రాయశ్చిత్తం లేదని సూచించాడు. ఈ సంఘటన భవిష్యత్తులో యేసుక్రీస్తు అనే నిష్కలంకమైన బలి ద్వారా మానవాళి పాపాలు క్షమించబడతాయని మనకు గుర్తుచేస్తుంది. పాపం వలన మనుషులు ఏదేను తోట నుండి బయటికి వెళ్ళిపోయారు. ఆ తోట దేవునితో ఉన్న సాన్నిహిత్యానికి ప్రతీక. దాని నుండి వెలివేయబడడమంటే దేవుని నుండి దూరం కావడం. వారు తిరిగి రాకుండా దేవుడు ఒక దూతను నిలబెట్టాడు. ఈ చర్య మనకు హెబ్రీలకు రాసిన పత్రికలో యేసు ద్వారా దేవుని సన్నిధికి చేరుకోవచ్చు అని తెలియజేస్తుంది. ఈ దూరం యేసు ద్వారా మాత్రమే తొలగిపోతుంది. నేటి పరిస్థితులకు అన్వయం. ఈ కథ మన ప్రస్తుత జీవితాలకు ఎలా వర్తిస్తుంది? మనం కూడా ఆదాము హవ్వల మాదిరిగా నిత్యం తప్పులు చేస్తూ బాధ్యతను ఇతరులపై వేయడానికి ప్రయత్నిస్తాం. స్వార్థం, అబద్ధం, కోపం, ద్వేషం వంటివి మనలను దేవుని నుండి దూరం చేస్తాయి. ఈ పాపం మన శరీరాలను, మన సంబంధాలను, మన సమాజాన్ని ప్రభావితం చేస్తుంది.
అయితే యేసుక్రీస్తు ద్వారా మనం మళ్లీ దేవునితో సంతోషంగా ఉండగలము. యేసుక్రీస్తు అంటే యెహోవా రక్షకుడు అని గ్రీకులో అర్థం. ఆయన శిలువపై చేసిన బలి ద్వారా మన పాపాలకు శిక్షను తనపై వేసుకున్నాడు. ఆయన సాతానును ఓడించాడు, మరణాన్ని జయించాడు. ఆదాము హవ్వలు కోల్పోయిన ఆనందాన్ని, దేవునితో ఉన్న సాన్నిహిత్యాన్ని యేసు ద్వారా మనం తిరిగి పొందగలం. పాపం వల్ల వచ్చిన విషాదానికి యేసు క్రీస్తు ద్వారా లభించే రక్షణ అనేది గొప్ప సంతోషం. ఈ గొప్ప వాగ్దానాన్ని మన జీవితాల్లో స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా?